విజయ్ సార్ ఇప్పుడు జగన్మోహన్ గారి గురించి ఒక మాట మాట్లాడారు సార్. ఆయన స్వభావం గురించి, ఆయన గొప్పతనం గురించి ఏమనుకోబోతు మసూరెడ్డి గారు, నేను ఒక వర్డ్ కాయిన్ చేస్తా. జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ మ్యానిగ్నెంట్ నార్సిసిస్ట్. నేను డిబేట్ సిద్ధం సార్ ఈ మాటకి. ఈజ్ అ మ్యానిగ్నెంట్ నార్సిసిస్ట్ అంటే అత్యంత ప్రమాదకరమైన అహంభావి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి గారితో మీరు డిబేట్ లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైకాలజీని మీరు చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎక్కడ ట్రావెల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారితో? అసలు చంద్రబాబు లాంటి అహంభావి మీరు ఉన్నారా చెప్పండి. మీరు మాట్లాడుతుంటే ఎవరైనా మాట్లాడారా? మీరు కూడా అది కాంట్రవర్సీ డైలాగ్ మాట్లాడినప్పుడు అబ్జెక్షన్ చేయాల్సిన నేను కాంట్రవర్సీ డైలాగ్ మాట్లాడాను. పర్సనల్ అసెస్మెంట్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు అంటున్నాను. ఆయన సైకాలజీని క్యారెక్టర్ అసాసినేషన్ విజయ్ శేఖర్ గారు అన్పార్లమెంటరీ వర్డ్ కదా, మరి క్యారెక్టర్ అసాసినేషన్ కదా. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కదా. మీరు ఆపుతారా? సార్ ఆయన చెప్పారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత ఉంది సార్. చాలా ప్రజల కోసం ప్రేమిస్తాడు అని నేను చెప్తున్నా. ఆగస్టు 15 వేడుకలకి మీరు అన్నారు కదా, మేము ప్రధాన ప్రతిపక్షం 40% ఓట్లు వచ్చాయని. మీరు ఎందుకు సార్ కనీసం జెండా ఎగరేయడానికి రాలేదు? అంటే కేవలం ముఖ్యమంత్రి అయితేనే మీరు జెండా ఎగరేస్తారా? నేను ఓపెన్ గా అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా డిబేట్ ద్వారా వైసీపీ నాయకులకి. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా, అంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తిగా, మీరు 40% ఓట్లు వచ్చిన వ్యక్తిగా మీరు కనీసం జాతీయ జెండా ఎగరాల్సిన బాధ్యత మీకు లేదా? అంటే అహంభావితనం. అంటే నాకు ముఖ్యమంత్రి అయితేనే నేను ఎగరేస్తాను, దీని ప్రతిపక్షంలో ఉంటే ఎగరాల్సిన అవసరం లేదు అనే ఒక అహంభావితనం. అట్లాగే సార్, మీరు ఎవరి మీద సానుభూతి చూపిస్తారు సార్? ప్రజల మీద ఏమైనా సానుభూతి చూపించారా మీరు? ఎంతసేపు విరూపాక్ష మీద, మీ ఎమ్మెల్యే విరూపాక్ష మీద, లేదంటే సార్ తప్పులు చేసే సీదిరి అప్పలరాజు మీద, లేదంటే తప్పులు చేసిన తమ్మినేని సీతారాం మీద, లేదంటే సార్ ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా చంపాలన్న జోగి రమేష్ మీద, వీరి మీద తప్పితే సార్ ఏ రోజైనా మీరు ప్రజల బాధలు పట్టించుకున్నారా సార్? ఎవరైనా మీ ఆఫీస్కి వచ్చి మాకు ఇబ్బంది ఉంది అంటే, సార్ ఈ రోజు రాజమండ్రి మీరు ఒక కార్యకర్తల మీటింగ్ పెట్టారు, ఏం మాట్లాడతారు సార్? మీరు ఏమన్నా చెప్పరండి, మీకు సమస్య నేను ఈ రోజు తీరుస్తాననే మాట మీ నోటి నుంచి వస్తుందా? జగన్మోహన్ రెడ్డి సరే మనం మాట్లాడదాం, ఈ సమస్య పరిష్కారం కనుక్కుందామనే మాట ఎక్కడైనా ఉందా? ఏం మాట్లాడినా సంవత్సరంలో నేను పాదయాత్ర ప్రారంభిస్తా, 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు వస్తాయి, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసే లోపల టైం అయిపోతుంది, మనం గెలుస్తాం, గెలిచిన తర్వాత మాట్లాడతాం. దీని ఏమంటారు సార్ వర్మ గారు? మీరు కూడా ఎంతో అనుభూతులు జర్నలిస్ట్ కాబట్టి. ఇంకొక మాట, ఇప్పుడు కృష్ణారాయణ గారు ఒక మాట అన్నారు, జనసేనకి తెలుగుదేశానికి బీజేపీ మధ్య బేట్లు వాడుతుందని, అట్లాగే రకరకాల ఏదో కొంత మనస్మృతులు వస్తున్నాయన్నారు సార్. నిన్నగాక మొన్ననే సార్ నాగబాబు గారికి గ్రీన్ కార్పొరేషన్ చైర్మన్ గా నిన్నగాక మొన్న వేసాం సార్. చంద్రబాబు నాయుడు గారు సొంతంగా సైన్ పెట్టి ఒక కేబినెట్ ర్యాంక్ హోదా కలిగిన ఒక కార్పొరేషన్ చైర్మన్ గా నాగబాబు గారిని నియమించడం జరిగింది. అంటే దాని అర్థం సార్ ఇద్దరు మాడుకుంటా ఉన్నట్టే కదా సార్? కాదు విజయ్ ఇంకో ప్రశ్న వినండి ఒక్క నిమిషం. మీరే మాట్లాడదు కానీ ఇంకో ప్రశ్న ఏంటంటే, మీరేమో కూటమిలో చిచ్చు పెట్టడానికి వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడతారు. మరి జోగి రమేష్ గారి ఇంటి అంశం, వాళ్ళ ఫ్యామిలీ విషయం ఏం జరిగిందో ఏంటో దాన్ని మీరు విపరీతంగా ట్రోల్ చేసి ఇబ్బంది పెడుతున్నారంటే నిజమా సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద గలాటా పోయినప్పుడు కావచ్చు, లేదంటే ఆయన చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు కావచ్చు, లేదంటే వాళ్ళ కుమారుడు ఆయన మానసిక రోగి, శారీరక రోగి అని మాట్లాడినప్పుడు కావచ్చు, ఆ రోజు విపరీతంగా ట్రోల్ చేసిన వైసీపీ నాయకులకి ఈ రోజు మేము వాళ్ళు చేసే తప్పులు ట్రోల్ చేసే తప్ప సార్? నేను అడుగుతున్నా స్ట్రైట్ క్వశ్చన్. సో ఒప్పుకుంటున్నారన్నమాట మీరు ట్రోల్ చేస్తున్నారని? సార్ నేను మాట్లాడా డిబేట్ లో, నేను మాట్లాడా జోగి రాజు చేసిన పని తప్పు. కుటుంబాలు విడదీస్తుంది ఏంది సార్ ఇది? సార్ నేను మాట్లాడుతున్నా, జోగి రాజు చేసింది తప్పు. అతనికి సీన్ లేనప్పుడు, విషయం లేనప్పుడు ఒక అమ్మాయి బతుకుని నాశనం చేయకూడదు సార్. మీరు వేల మంది కోసం, లక్షల మంది కోసం మేము పనిచేస్తున్నాం. విజయవాడ చుట్టూరు మాకు వేల మంది మాకు సన్నిహితులు, అభిమానులు ఉన్నారు అని మీరు డబ్బా కొట్టుకునే జోగి రమేష్ గారు ఒక అమ్మాయి బతుకు నాశనం చేయడానికి ఎలా పుడుకున్నారు సార్? పాపం సార్ లొకేషన్ గురించి తెలిసినట్లేదు, వీడియో లీక్ లొకేషన్ గురించి తెలిసినట్టు
ఉన్నది మధుసూదన్ రెడ్డి గారు. అవును వీడియో అవును సార్, లింకులు విజయ్ లేవు గారు సార్. నేను ఇప్పుడు ఒక్కటి లోకేష్ గురించి చెప్పినా, కూడా మాట్లాడాను సార్, ఇంకా పెద్దోడు కదా ఆయన. ఆయన గురించి కూడా మాట్లాడితే ఎంతమంది అమ్మాయిల్ని సార్ నేను మీరు నిరూపిస్తారా? సార్ పబ్లిక్ గా వాళ్ళు నిరూపిస్తున్నారు సార్. ఇప్పుడు జోగి రమేష్ మరి ఆ వీడియో వచ్చినాయి కదండి. అంతకన్నా ఎక్కువ వీడియో ఇచ్చేసారు. అంతకన్నా వీడియో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తే నా దగ్గర నుంచి 40 లక్షల రూపాయలు తీసుకెళ్లిపోయాడు. ఇంకొక దగ్గర నుంచి ఇంట్లో నుంచి ఒక 40 లక్షలు తీసుకెళ్లాడు. ఒక అమ్మాయిని తీసుకెళ్లాడు అని చెప్పి వీడియో రిలీజ్ చేశారు. వాటి గురించి ఎంక్వైరీ చేశారా? ఎంక్వైరీ చేసి కాదని చెప్పి నిరూపించండి మీరు. ఆ వీడియోస్ కి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి లేదు లోకేష్ చెప్పి లోకేష్ పురితులు చేయండి. మీరు నిరూపించాలి కదా లోకేష్ గురించి. సమస్య మాంద్యం పని సార్. నేను అడుగుతున్నా, నిన్ననే కోర్టులో వాదనలు కూడా జరిగాయి సార్. జోగి రమేష్ గారు ఏదైతే కేసు ఆయన మీద పెట్టిందో వాళ్ళ కోడలు, దాని మీద వాదనలు జరుగుతున్నాయి జడ్జి ముందర. సో కాబట్టి జడ్జి తెలుస్తారు, కోర్టు ఏదైతే లీక్డ్ వీడియోలు బయటకు వచ్చాయో జోగి రాజు అనే వ్యక్తి క్లియర్ గా చెప్పారు. మా నాన్న పట్టుబట్టి 10 మందిని నా చుట్టూరు కూర్చోబెట్టి నాకు విషయం లేదని తెలిసి కూడా, నాకు అమ్మాయికి ఇష్టం లేదని తెలిసి కూడా, నేను పెళ్లికి రెడీ లేదని తెలిసి కూడా ఆ అమ్మాయి గొంతు కోసాడు. నన్ను పెళ్లికి ఒప్పించారు. ఇది అన్యాయమైన విషయము. నన్ను ఎందుకు ఇప్పుడు ఈ రోజు నన్ను బలి చేస్తారు, నన్ను ఎందుకు తప్పుపడతారని అతను మాట్లాడే మాటలు సార్. రాజీవ్ అనే వ్యక్తి వాళ్ళ తండ్రికి కొట్టబోయే పరిస్థితి. ఇంతకన్నా హీనమైన పరిస్థితి రాష్ట్రంలో ఏ వ్యక్తి అయినా చేస్తారా సార్? సార్ మీరు అంటున్నారు కదా ఒక మాజీ మినిస్టర్ మాట్లాడే మీరు ఈ రోజు విజయవాడలో సార్ నాకు అభిమాన సంఘాలు ఉన్నాయి, విజయవాడలో చిటికేస్తే భూమి బద్దలవుతుందని మాట్లాడే మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు వేల మందిని వేసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారిని చంపాలని కూడా మీరు ఈ రోజు ఒక అమ్మాయిని అంత పాశవికంగా అన్యాయంగా అరాచకంగా మీరు అంత అన్యాయం చేస్తుంటే అమ్మాయి ఒకటే చెప్పింది సార్ మీరు నన్ను ఎంతైతే ఇబ్బంది పెట్టారో ఈ సంవత్సరంలో అంతకు 2 మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా విజయవాడ వదలను, మీ సంగతి తెలుస్తారని అమ్మాయి చెప్పింది సార్. అది దట్ ఈస్ ద ఛాలెంజ్.